తో పాటు ఉండి పక్కన వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుందంటే ఏ భర్త అయినా సరే హెచ్చరిస్తాడు మాట్లాడొద్దు అని. మీరు అది చెప్పినందుకే మిమ్మల్ని చంపాలనుకుందా? అది చెప్పినందు తర్వాత ఈ 498 వేసింది. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇలాంటి దొంగతనం చేయడము, నువ్వు నమ్మిన వ్యక్తి వాళ్ళ దగ్గర ఇలా దోచుకురావడము ఇది పద్ధతి కాదు. మనకు నమ్ముతారు కదా, వాళ్ళ ఇంటికి మనం నమ్మించి ఆశ్రయించినప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఇలా ఎవరు కేసేశారు? మీ మీద కేసేసిందా, మీరు ఆమె మీద కేసేసారు? ఆమె నా మీద వేసింది. ఇప్పుడు చాలా పోలీస్ స్టేషన్ లో కూడా భార్యలే భర్తల్ని కొట్టి ముందుగా వాళ్ళే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఏం చెప్తారు పోలీసులకి మీరు? ఏం చెప్పాలి, ఇంకా వెనక ముందు ఆలోచించకుండా మామూలు వ్యక్తులకు ఇంత ఇబ్బంది పెట్టకూడదు. ఒక్క ఒక్క ఆమె చేసేది మంచి పనులు కాదు, అయినా కూడా అవన్నీ ఎన్క్వైరీ చేయరు, ఫోన్ కాల్ లిస్ట్ తీయరు. అవన్నీ తీస్తే ఎవరిది తప్పు బయటపడుద్ది. అది అలాంటిది పని పోలీసు వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మీలాంటి వాళ్ళు భార్య చేతిలో మీరు అదృష్టవంతులు, బతికారు, చాలా మంది చచ్చిపోయారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? భార్యల నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఎప్పుడైనా నమ్మి భార్యను మాత్రం జాగ్రత్తగా, ఆమె ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళకండి. అది నేను చాలా వరకు చెప్పుకొస్తున్నా. ఇప్పుడు నేను ఎందుకంటే చావు నుంచి బతుకొచ్చిన కాబట్టి.